పంచదార లేకుండా రాగిపిండి బెల్లంతో ఇలా 10 నిమిషాల్లో బర్ఫీని చేసి చూడండి. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన గిన్నెలోకి 1 కప్పు నీళ్లను వేసుకోండి. అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుమును వేసుకోండి. మీ రుచికి తగినట్లుగా బెల్లంను తగ్గించి లేదా పెంచి వేసుకోవచ్చు. బెల్లం కరగటం మొదలైనప్పుడు దీనిలోకి 2 యాలకులను దంచి వేసుకోండి. ఈ బెల్లం నీళ్లలో పూర్తిగా కరిగేంత వరకు మధ్య మధ్యలో గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉండండి. ఈ నీళ్ళు వచ్చేసి బెల్లం కరిగిన తర్వాత ఒక 6 నిమిషం పాటు ఇలా తెరలకాగనివ్వండి. ఇలా బాగా మరిగిన బెల్లం నీళ్లను స్టవ్ పై నుండి దించి ఒక పక్కన పెట్టుకుని స్టవ్ పైన వేరొక ప్యాన్ను పెట్టుకోండి. దీనిలోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత 2 స్పూన్ల బొంబాయి రవ్వ, అరకప్పు రాగిపిండిని వేసుకోండి. ఈ మొత్తం నెయ్యిలో బాగా కలిసేలాగా కలుపుకోండి. మంట వచ్చేసి పూర్తిగా తగ్గించేసి సన్నని మంట మీద మాత్రమే దీన్ని వేయించుకోవాలి. వేసుకున్న నెయ్యి పిండికి బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఇలానే సన్నని మంట మీద 3 నుండి 4 నిమిషాల పాటు నిదానంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పిండిని వేయించుకోవాలి. 3-4 నిమిషాలు అయ్యేటప్పటికి ఈ పిండి నుండి మనకు మంచి సువాసన రావటం మొదలవుతుంది. అప్పుడు మనం ముందుగానే మరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్లను ఇలా వడకట్టుకుంటూ ఈ పిండిలోకి వేసుకోండి. ఇలా వడకట్టుకోవటం వలన బెల్లంలో ఏవైనా నలకలు రాళ్ళు ఉంటే మనకిక్కడ వేరుపడిపోతాయి. వేసుకున్న బెల్లం నీళ్లలో పిండి రవ్వ బాగా కలిసేలాగా ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండండి. ఇది ఎక్కడ మనకు ముద్దగా గడ్డగా కట్టేయటం ఉండదు. నిదానంగా కలుపుకుంటూ ఉంటే మొత్తం పూర్తిగా కలిసిపోతుంది. ఈ స్వీట్ మొత్తాన్ని కూడా మనం ఇలాగే నిదానంగా సన్నని మంట మీద పెట్టుకునే చేసుకోవాలి. ఇలానే దగ్గరుండి దీన్ని కలుపుకుంటూ ఉండాలి. చాలా త్వరగా దగ్గర పడిపోతుంది. కాస్త దగ్గర పడినప్పుడు దీనిలోకి మరొక స్పూన్ నెయ్యిని వేసుకోండి. వేసుకున్న నెయ్యి స్వీట్ మొత్తానికి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలానే మరొక నిమిషం పాటు కలుపుకుంటూ ఉంటే స్వీట్ మనకు దగ్గర పట్టడం మొదలవుతుంది. ఈ స్వీట్ చేసుకోవటానికి మనకు ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. అలాగే చాలా తక్కువ సమయంలోనే స్వీట్ తయారైపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ప్యాన్ కంటుకోకుండా గరిటెతో పాటు ముద్దగా లేచొచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండండి. అప్పుడు దీన్ని స్టవ్ పై నుండి దించేసి నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ స్వీట్ను వేసుకోండి. నెయ్యిలో ముంచిన స్పూన్ తీసుకుని ఈ స్వీట్ను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సర్దుకోండి. ఈ స్వీట్ మొత్తం ఒకే మందంలో వచ్చేలాగా స్పూన్తో ఇలా సర్దుకోండి. అంచులను కూడా సర్దుకుని తీసుకోండి. చల్లారేంత వరకు ఒక పక్కన పెట్టేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులోకి ముక్కలుగా కోసుకుని తీసుకోండి. అంతేనండి, ఎంతో రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే రాగిపిండి బెల్లం బర్ఫీ మనకు తయారైపోతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.